బాగున్నారా? ఈరోజు నేను ఈ క్యాబేజీ లీఫ్తో పకోడీ చేయబోతున్నానండి. చూడండి, క్యాబేజీ పైన వస్తుంది కదండి, వీటిని సాల్ట్లో వేసి బాగా వాష్ చేశానండి. సాల్ట్ వాటర్లో వేసి క్యాబేజీ లీఫ్ వీటిని పకోడీ చేయబోతున్నాను. వీటికి కావాల్సినవి క్యాబేజీ లీఫ్ని సన్నగా కట్ చేసుకున్నానండి. కొంచెం సోంపు, కొంచెం ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, 1 కప్ అంతా శనగపిండి తీసుకున్నాండి. ఒక 2-3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కారపొడి, కొంచెం సాల్ట్. ఈ మొత్తం టోటల్గా మిక్స్ చేసుకోవాలండి. టోటల్గా మిక్స్ చేసుకుంటున్నానండి ఇలా. వీటిలో ఇప్పుడు ఒక ఎగ్ వేసుకొని కూడా మిక్స్ చేసుకోవాలండి. ఓన్లీ 1 ఎగ్. ఈ సీక్రెట్ ఇది అండి. టేస్టీగా క్రిస్పీగా బాగా వస్తే 1 ఎగ్ యాడ్ చేసుకోవాలి. 1 ఎగ్ యాడ్ చేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. బాండీ పెట్టుకున్నానండి. హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని, మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటున్నానండి. బాగా ఫ్రై అయిపోయిందండి. వీటి సీక్రెట్ ఎగ్ వేయటం వల్ల టేస్ట్ బాగా ఉంటుందండి, క్రిస్పీగా కూడా వస్తాయి. వీటిని గ్యాస్ ఆఫ్ చేసుకొని దించేసుకోవాలండి. రెడీ అయిందండి, తీస్తున్నాను. వీటి మీద కొంచెం గరం మసాలా స్ప్రింకిల్ చేసుకోవాలండి. కొంచెం ఎవరెస్ట్ వాళ్ళ చాట్ మసాలా ఇది కూడా కొంచెం స్ప్రింకిల్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. కొంచెం లెమన్ పిండుకోవాలండి. ఎంతో రుచికరమైన క్యాబేజీ లీఫ్ పకోడీ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇలా చేస్తానండి. నేను చేసింది మీకు నచ్చితే గనక ఒక లైక్, ఒక కామెంట్ ఇవ్వండి. సబ్స్క్రైబ్